వెల్కమ్ టు మై ఛానల్ లీజర్ లైన్. నేను అమెజాన్లో తీసుకున్న కొత్త ప్రోడక్ట్ ఇది, ప్రెస్టేజ్ వాళ్ళది. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దీంట్లోనే గ్రిల్ చేసుకోవచ్చు, ఓవెన్ లాగా హీట్ చేసుకోవచ్చు. ఇదైతే ఇలా ఉంది. 6.2 లీటర్స్ కెపాసిటీ అనమాట. పెద్ద బౌల్ వచ్చింది. ఈ బౌల్ మనం దీని నుంచి సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 హ్యాండిల్స్ వచ్చాయి. ఒకటి బౌల్ సపరేషన్కి, ఇదేమో బేస్ కంటైనర్కి. ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దీంట్లో నుంచి హాట్ ఎయిర్ వస్తుంది మనం ఆన్ చేసినప్పుడు. ఎలక్ట్రిక్ది. లోపలంతా నాన్ స్టిక్ అనమాట. గ్రిల్ చేసుకోవడానికి ఈ ప్లేట్, లేకపోతే మామూలు కంటైనర్ ఇలా ఉంటుంది. ఏదైనా కూడా మనం ఇది లోపలున్న ఇది బౌల్ పెట్టుకొని చేసుకోవాలి. వితౌట్ బౌల్ మనం చేయకూడదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇది బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది. వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ గ్రిల్ చేసుకోవాలన్నా చికెన్, ఫిష్ కర్రీస్ కాదు, ఫిష్ స్నాక్ ఐటమ్స్కి బాగా పనికొస్తుంది. ఇది పవర్ బటన్. ప్లగ్ ఇన్సర్ట్ చేయగానే పవర్ బటన్ ఆన్ చేసి, ఇక్కడ టెంపరేచరు, టైము అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఇది అప్, ఇది అప్ అండ్ డౌన్తో మనం టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని, తర్వాత టైం కూడా డిస్ప్లే అవుతుంది. ఇంకోసారి దీన్ని ప్రెస్ చేస్తే టైం డిస్ప్లే అవుతుంది. టైం కూడా అప్ అండ్ డౌన్ బటన్స్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకొని, తర్వాత స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ట్రై చేసి చూసాను, చాలా బాగా వచ్చినాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పర్చేస్ చేయొచ్చు. 5600కే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. అండ్ మల్టీపర్పస్ కాబట్టి ఓవెన్గా కూడా పనిచేస్తుంది. కేక్ బౌల్ కూడా ఇచ్చారు. కేక్ కూడా బేక్ చేసుకోవచ్చు దీంట్లోనే. అండ్ పిజ్జాస్ అలాంటివి కూడా ఆయిల్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది. మనం ఆయిల్ ఊరికనే బ్రష్ ఇచ్చారంట, ఆ బ్రష్తో గ్రీస్ చేసి ఆయిల్ పకోడీ అలా ఆయిల్ ఐటమ్స్ కూడా దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.